ఇంతకీ ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మనకు తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం. అంటే ఈ సమస్య కేవలం ఆడవాళ్ళకే వస్తూ ఉంటుందా? లేదు తేజ, ఇది మగవాళ్ళల్లో కూడా మనం సాధారణంగా చూసే సమస్య. అంటే అంత సాధారణమైన సమస్య అయినప్పుడు ఎవరు బయటకు వచ్చి ఎందుకు వాయిస్ అవుట్ చేయట్లేదు దాని గురించి? జడ్జ్మెంటల్ థాట్స్. ఇది అందరికీ చెప్పుకోవడము ఇష్టం లేక, దీన్ని సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళలో వాళ్ళే ఉంచుకొని సైలెంట్ గా సఫర్ అవుతూ ఉన్నారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ 100% ఉంది. ఫస్ట్ మనం ప్లాస్మా థెరపీ చేయాలి. దట్ ఈస్ జెట్ ప్లాస్మా లేజర్ HER2 అనేది అడ్వాన్స్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీ. అది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనము ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ వీ హ్యావ్ గాట్ రియల్లీ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ దట్. ఇట్ ఈస్ లైక్ ప్యూర్లీ నాన్ సర్జికల్, no pain, no medication is used, no scar, and దీనికి డౌన్ టైం ఉండదు. పేషెంట్స్ ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో 40 minutes సెషన్ తర్వాత అలానే మళ్ళీ పేషెంట్స్ నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి వస్తుంది, రైట్? ఎస్. ఈ ప్రాబ్లం ఏజింగ్ ప్రాసెస్ అయ్యే కొద్దీ వస్తుంది, అవునా? మిత్. సో ఇది జనరల్ గా అందరికి ఎనీ టైం రావచ్చు. ఎస్, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ ప్రాబ్లం ఎక్కువ వాటర్ తాగడం తగ్గించేస్తే తగ్గిపోతుందా? మిత్. అండ్ దిస్ ఇస్ ప్యూర్ జెనెటిక్, అంటే మదర్ కుంటే చైల్డ్ కి కంపల్సరీ రావాలి, అవునా? మిత్. దీనికి సొల్యూషనే లేదు, ఉన్నన్ని రోజులు అనుభవించాల్సిందే, అవునా? మిత్. దీనికి 100% క్యూరబుల్ సొల్యూషన్ ఉంది. అదే జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ విత్ టెస్లా చైర్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ కీగల్ ఎక్సర్సైజెస్. దీంతో 100% సొల్యూషన్ అనేది యూరినరీ ఇన్కాంటినెన్స్ కి ఉంది.